షార్క్స్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది. వాళ్ళ బాడీలో స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ సెల్స్ గ్రోత్‌ని బ్లాక్ చేస్తాయి. అందుకే సైంటిస్ట్స్ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. షార్క్ ఇమ్యూన్ సిస్టమ్‌ని యూజ్ చేసి క్యాన్సర్ క్యూర్ డెవలప్ చేయాలని. కోలాస్‌కి ఫింగర్ ప్రింట్స్ మన హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ లానే ఉంటాయి. ఈవెన్ అది మైక్రోస్కోప్‌లో చూసి కంపేర్ చేసినా గానీ మనం కనిపెట్టలేం. ఏది కోలా ఫింగర్ ప్రింట్, ఏది హ్యూమన్ ఫింగర్ ప్రింట్ అని. అంటే పోలీసెస్ ఫారెన్సిక్ కేసెస్‌లో కోలా ఫింగర్ ప్రింట్‌ని చూసి మిస్టేక్‌గా హ్యూమన్ ఫింగర్ ప్రింట్ అని కూడా అనుకోవచ్చు. వాటర్ ఒకేసారి ఫ్రీజ్ అవ్వగలదు అండ్ అలాగే బాయిల్ కూడా అవ్వగలదు. ఇది ఒక స్పెషల్ కండిషన్‌లో మాత్రమే జరుగుతుంది. దాన్నే ట్రిపుల్ పాయింట్ అని అంటారు. ఆ టైంలో ఐస్, వాటర్, స్టీమ్ అన్ని 3 ఫార్మ్స్ కనిపిస్తాయి. ఒక జెల్లీ ఫిష్ ఉంది. దానికసలు చావే లేదు. ఆ జెల్లీ ఫిష్ స్పీషీస్ నేమ్ వచ్చేసి టూరిటాప్సిస్ డార్ని. ఇది తన లైఫ్ ఎండ్‌కి వచ్చేటప్పుడు తన ఏజ్‌ని తగ్గించుకొని యంగ్ స్టేజ్‌కి మారిపోతుంది. సో, థియరిటికల్లీ ఇది ఇమ్మోర్టల్. అంటే డెత్‌ని అవాయిడ్ చేయగలదు. మన బ్రెయిన్‌ని మించిన పవర్‌ఫుల్ కంప్యూటర్ ఈ వరల్డ్‌లోనే ఎక్కడా లేదు. మన బ్రెయిన్‌లో 100 ట్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి. అంటే అది ఎంటైర్ మిల్కీ వే గెలాక్సీలో స్టార్స్ కంటే కూడా ఎక్కువ. అందుకే మనిషి మైండ్‌ని మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అని అంటారు. బటర్‌ఫ్లైస్ దేన్నైనా టేస్ట్ చేయాలంటే వాటి కాళ్ళని యూజ్ చేసి చేస్తాయి. ఇప్పుడు బటర్‌ఫ్లైని ఏదన్నా లీఫ్ మీద పెడితే వాటి కాళ్ళతో వాటిని టేస్ట్ చేస్తాయి. ఎలా అంటే వాళ్ళ కాళ్ళల్లో సెన్సార్స్ ఉంటాయి. అవి ప్లాంట్ సేఫా కాదా అని డిటెక్ట్ చేసి ఎగ్స్ పెడతాయి. స్పేస్‌లో సౌండ్ అస్సలు వినపడదు. స్పేస్‌లో కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది. మనం ఎంత గట్టిగా అరిసినా కూడా సౌండ్ స్ప్రెడ్ అవ్వదు. బికాస్ సౌండ్ వేవ్స్‌కి ఎయిర్ ఆర్ మీడియం కావాలి. వాక్యూమ్‌లో సౌండ్ ట్రావెల్ అవ్వకపోవడం వల్ల ఆస్ట్రోనాట్స్ రేడియో సిగ్నల్స్‌ని యూజ్ చేస్తారు. ఆవులకి మనలాగే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారంట. రీసెర్చ్‌లో తెలిసిందేంటంటే ఆవుని తన బెస్ట్ ఫ్రెండ్ నుంచి మనం సెపరేట్ చేస్తే అవి చాలా స్ట్రెస్ అయిపోయి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందంట. అంటే యానిమల్స్ కూడా ఫ్రెండ్‌షిప్ చేస్తాయి. స్టార్టింగ్‌లో క్యారెట్స్ అన్నీ పర్పుల్ కలర్‌లోనే ఉండేయంట. తర్వాత రైతులు సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి ఆరెంజ్ క్యారెట్స్‌ని పాపులర్ చేశారు. ఇప్పుడు మనం మోస్ట్‌లీ ఆరెంజ్ క్యారెట్స్‌ని మాత్రమే చూస్తున్నాము. మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎక్స్‌పెరిమెంట్స్‌లో తెలిసిందేంటంటే అది బ్లేడ్లని కూడా డిస్సాల్వ్ చేయగలదు. అఫ్‌కోర్స్ స్టొమక్‌ని లైనింగ్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనం సేఫ్. మన ఎర్త్‌లో 1 డే పెద్దదా? 1 ఇయర్ పెద్దదా? అఫ్‌కోర్స్ 1 ఇయరే పెద్దది కదా! కానీ వీనస్ ప్లానెట్‌లో 1 డే 1 ఇయర్ కన్నా పెద్దదిగా ఉంటుంది. జనరల్‌గా ఒక ప్లానెట్ తన చుట్టూ తను తిరగడానికి పట్టే టైంని 1 డే అంటారు. అదే ప్లానెట్ సన్ చుట్టూ తిరగడానికి పట్టే టైంని 1 ఇయర్ అంటారు. వీనస్ ప్లానెట్‌లో రొటేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. వీనస్‌కి తన చుట్టూ తను తిరగడానికి 243 ఎర్త్ డేస్ పడుతుంది. అండ్ వీనస్‌కి సన్ చుట్టూ తిరగడానికి 225 ఎర్త్ డేసే పడుతుంది. సో, అందుకే వీనస్‌లో 1 డే ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఇయర్. చాలామంది అనుకుంటారు బనానా అనేది ఒక ట్రీ అని. కానీ బనానా అనేది చెట్టు కాదు. అది ఒక మొక్క. బికాస్ బనానా ప్లాంట్‌లో వుడ్ లేకుండా ఓన్లీ సాఫ్ట్ స్టెమ్ ఉంటుంది. బొటానికల్లీ అది ట్రీ కాదు. ఆక్టోపస్ ఆర్మ్స్ కట్ అయినా మళ్ళీ తిరిగి గ్రో అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాటి ప్రతి ఆర్మ్‌లో ఒక మినీ బ్రెయిన్ లాగా ఫంక్షన్ ఉంటుంది. సో, అది ఇండిపెండెంట్‌గా మూవ్ అవ్వగలదు. మన హ్యూమన్ బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నిటినీ స్ట్రైట్‌గా ఒక లైన్‌లా పెట్టి చూసుకుంటే వాటి టోటల్ లెంత్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్స్‌కి పైనే ఉంటుంది. అంటే ఈ ఎర్త్ మొత్తానికంటే కూడా 2½ టైమ్స్ ఎక్కువ అది. టైమ్ ట్రావెల్ యాక్చువల్లీ పాసిబుల్ అని సైంటిస్ట్స్ చెప్పారు. అండ్ మనందరం కూడా ఆల్రెడీ టైమ్ ట్రావెల్ చేస్తున్నామట. బట్ 1 సెకండ్‌కి 1 సెకండ్ మాత్రమే ఫార్వర్డ్ ట్రావెల్ చేస్తున్నాము. కానీ ఐన్‌స్టీన్ థియరీ ప్రకారం మనం లైట్ స్పీడ్‌తో ట్రావెల్ చేయగలిగితే టైం స్లోగా నడుస్తుంది. అంటే అప్పుడు మనం ఫాస్ట్‌గా ఓల్డ్ అవ్వకుండా ఫ్యూచర్‌కి ట్రావెల్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్